వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు అయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. కాప్ అబ్రివేషన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అండి. ఈ కాప్ని యుఎన్ఎఫ్సిసి అబ్రివేషన్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇది అనేది నిర్వహిస్తుందండి. ఈ కాప్ సదస్సుని యుఎన్ఎఫ్సిసిని 1992లో రియో డిజనరీలో అయితే స్టార్ట్ అయిందండి. యుఎన్ఎఫ్సిసి ప్రధాన కార్యాలయం బర్న్ జర్మనీలో ఉందండి. చూడండి, ఎప్పుడు యుఎన్ఎఫ్సిసి స్టార్ట్ అయింది? 1992లో రియో డిజనరీలో స్టార్ట్ చేశారండి. ఓకేనండి. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే కాన్ఫరెన్స్ పార్టీ అంటే కాప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాతావరణ మార్పులు అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ కూడా, అంటే ఇప్పుడు కాలుష్యం పెరిగిపోతుంది కదా, దాని గురించి అయితే ఈ సదస్సులో ప్రపంచ దేశాలకు చెందిన అగ్రనేతలు, ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం అండి. ఈ అగ్రనేతలు వీళ్ళందరూ కలిపి ఈ సదస్సులో వీటి గురించి అయితే మాట్లాడతారండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాప్ సదస్సు అనేది 1995 జర్మనీలో అయితే జరిగిందండి. చూడండి, 1995లో ఫస్ట్ సదస్సు జర్మనీలో జరిగింది. 2015లో జరిగింది. 21st కాప్ సదస్సు అనేది ప్యారిస్ ఒప్పందం ప్యారిస్లో జరిగిందండి. దాన్నే ప్యారిస్ ఒప్పందం అంటారు. నెక్స్ట్ చూడండి, 26వ కాప్ సదస్సు 2021లో గ్లాస్గో వేదికగా అయితే జరిగిందండి. అందులోనే నరేంద్ర మోడీ గారు పంచామృతం అనే 5 ప్రిన్సిపల్స్ అయితే మనకు అందులో చెప్పడం అయితే జరిగిందండి. ఈ పంచామృతం గురించి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో నేనైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, నెక్స్ట్ 2022 27వ ఎడిషన్ అండి. ఈజిప్ట్ వేదికగా అయితే కాప్ సదస్సు అనేది జరిగింది. 2023లో 28వ కాప్ సదస్సు అనేది దుబాయ్లోనైతే వేదికగా జరిగిందండి. నెక్స్ట్ 29వ కాప్ సదస్సు అనేది 2024లో అజర్బైజాన్ రాజధాని బాకులోనైతే జరిగిందండి. ఈ కాప్ సదస్సులో 198 దేశాలు అయితే సంతకం అయితే చేస్తాయి. ఈ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. 2-3 సార్లు ఖచ్చితంగా చదివి గుర్తుపెట్టుకోండి. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.